ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు ఆ సర్వోన్నతుని నామమును స్తుతించి కనపరుచుకుంటూ ఆ మహోన్నతుడు మనకు అనుగ్రహించు వాక్యమును బట్టి ఆయన చేత ఆశీర్వదించబడదాం. ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించు వాక్యము లూకాసు వార్త 8వ అధ్యాయము 25వ వచనమును దేవుడు మనకు ఆశీర్వాదంగా అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యమును విని దేవుడి చేత మనం ఆశీర్వదించబడదాం. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారండి. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. దేవుడు ఒక ప్రశ్నతో కూడినటువంటి వాగ్దానం ఈరోజు మనకి ఇస్తున్నాడు. దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమై ఉందంటే, మీ విశ్వాసం ఎక్కడ అని దేవుడు అడుగుతున్నాడు. ఈ దినాన్ని ఇచ్చిన దేవుడు, ఒక వాక్యాన్ని ఇస్తున్న దేవుడు, ఆశీర్వదించాలని ఇష్టపడుతున్న దేవుడు, దీవెనలతోనే మనల్ని ముందుకు నడిపించాలని ఇష్టపడుతున్న దేవుడు, ప్రతి దానికి దేవుని మీద ఆధారపడాలని ఆశించిన దేవుడు ఈరోజు మన దగ్గరికి వచ్చి సంపూర్ణ విడుదలనిచ్చి ఆయనను మహిమపరచాలి సాక్ష్యములతోనో స్తుతులతోనో అని కావాలని ఇష్టపడుతున్న దేవుడు ఈరోజు మనల్ని ఒక ప్రశ్న వేస్తున్నాడండి. ఆ ప్రశ్న ఏమై ఉందంటే, నీ విశ్వాసం ఎక్కడ అని అడుగుతున్నాడు. అంటే దానికి సంబంధించిన ముందు వెనుక ఉన్న సందర్భం కూడా మనకు అర్థం కావాలి కదండి. ఒకరోజు యేసయ్య ఆయన శిష్యులతో కలిసి ఒక దోణి ఎక్కి ఒక సరస్సు మీద వచ్చి అద్దరికి వెళ్ళాలి అని ఆయన అడిగినప్పుడు వారు సరే అని చెప్పి వాళ్ళు కూడా ఆ దోణిలో ఉండి ఆ దోణిను నీళ్ళలోనికి తోసి బయలుదేరుతారు. వారు వెళ్ళిచుండగా ఆయన నిద్రించను. అంటే ఆ దోణి ఎంత స్థలం ఉంటుందో మనందరికీ తెలుసండి. అంటే మహా అంటే ఒక 5 మంది 10 మంది కూడా కాదు, ఎక్కువైపోతారు ఆ దోణికు. సో అంత తక్కువ జనాలు కలిగిన ఆ దోణిలో యేసయ్య నిద్రిస్తున్నాడంట. నిద్రించినప్పుడు అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. అంటే వాళ్ళు ఉండేదేమో దోణి, పడవ కాదు, నావ కాదు, ఇంకేదో టైటానిక్ షిప్ లాంటిది కాదండి. ఎక్కడ ఉన్నారు? అతి చిన్నది, అతి స్వల్పము, విస్తారమైనటువంటిది, పెద్దది కాకుండా, విశాలమైన దానిలో కాకుండా చిన్న దోణిలో వారు ఉన్నారు. అయితే ఆ దోణిలోకి ఎక్కగానే యేసయ్య నిద్రిస్తున్నారు. నిద్రించగానే వెంటనే అంతలో గాలివాన ఆ సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలోనికి వచ్చినప్పుడు వెంటనే ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయెను అని వాక్యంలో సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే ఒక సమస్య వచ్చిందో, ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు నేర్పించేది ఏంటిదంటే, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో నేను చూడాలనుకున్న ఆశీర్వాదం నా శక్తికి మించింది అయినప్పుడు, నా పరిస్థితులను మించింది అయినప్పుడు, నేను దాన్ని చూడాలి, నా వలన కాదు ఈ పరిస్థితులలోనే అనుకున్నప్పుడు మనం ఎవరి దగ్గర సహాయం తీసుకోవాలండి? యేసయ్య దగ్గర సహాయం తీసుకోవాలా. నీ కొరకు ప్రాణము పెట్టి పునరుత్థాన విజయముని నీ కొరకు విడుదల చేసిన ఆ సర్వోన్నతిని సహాయం తీసుకుంటేనే ఆ సమస్యల నుంచి విడిపించబడతాం. ఇక్కడ ఆయన శిష్యులు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటిదనంటే, వారున్న దోణిలో యేసయ్య ఉన్నాడు. అంటే సమస్య రాకముందే యేసయ్య వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళతోనే ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ సరస్సు మీదికి గాలివాన వచ్చి అలల చేత కొట్టబడిందో వెంటనే ఏమైపోయింది? ఆ దోణిలోనికి నీళ్ళు వచ్చి చేరిపోయి అంతా నిండిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడిపోయి యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. అంటే ప్రాణాపాయ స్థితిలోనో లేక నువ్వు భరించలేని సమస్యలోనో నీ ద్వారా నీ ప్రయత్నములన్నీ వ్యర్థమైపోయి ఇంకా నేనేం చేయలేదు అని అనుకున్నటువంటి నిస్సహాయ స్థితిలో నువ్వు దేవుని దగ్గరికి రాగలుగుతున్నావా? లేక నిన్ను మించిన జ్ఞానము కలిగిన వారి లోకంలో చాలా మంది ఉన్నారని ఆ అజ్ఞానుల దగ్గరికి నువ్వు పరుగులు పెడుతున్నావా?
వీళ్ళు ఏం చేశారు? ఆ పరిస్థితుల్లో వాళ్ళు కూడా బయట ఉంటే వెళ్ళే వాళ్ళేనేమోనండి. సరస్సు మీద ఉన్నారు, దోణెల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే చేశారు. ఏసైని అడగకుంటే ఎవరిని అడుగుతారని మనం అనుకోవచ్చు. కానీ నువ్వున్న పరిస్థితుల్లో నువ్వు ఆశ్రయించాల్సింది దేవుని మాత్రమే. నువ్వు బయట ఉండుంటే నీ దోణెలోనికి నీళ్ళు వచ్చేది కాదు, నువ్వు దోణెలో కూడా ఉండేవాళ్ళం కాదు మనం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక సమస్య వస్తే దేవుని దగ్గరికి రావాలి అని వాక్యం ద్వారా నేర్పిస్తున్నారు. రెండవది, ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయను. వెంటనే యేసయ్య రియాక్ట్ అయ్యారండి. ఒక మాట చెప్పగానే, ఒక అపాయం ఉంది అని వాళ్ళు వచ్చి యేసయ్య దగ్గర చెప్పగానే యేసయ్య తన వంతుగా లేచి తను చేయాల్సిన పని చేశారు. మరి నీ కుటుంబంలో నీ సమస్యలతో నువ్వు సతమతం అవుతున్నావు, నువ్వు ఉన్న భారంలో నలిగిపోతున్నావు, నువ్వు ఉండాల్సిన నెమ్మదితో లేకుండా అనేకమైనటువంటి సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నావు. నీ దోణి కూడా అలల చేత కొట్టబడుతూ ఇటు అటు అటు ఇటు తొణికిసలాడుతుందేమో. మరి నువ్వు ఎవరి సహాయాన్ని తీసుకుంటున్నావు? ఇక్కడైతే శిష్యులు ఆ దోణి మునిగిపోతున్న పరిస్థితికి రాగానే వెంటనే వాళ్ళు చేసే దగ్గర అడుగుతారే. అడిగినప్పుడు వెంటనే యేసయ్య ఏమంటున్నాడు? నీ విశ్వాసం ఎక్కడా అని మనకు చెప్పిన ఈ వాక్యం ముందే అడగలేదండి. ఆయన లేవగానే ఆ పరిస్థితిని గద్దించాడు. ఏమైపోయింది? వెంటనే గాలిని, ఆ తర్వాత ఆ నీటి పొంగును గద్దింపగానే అది నిమ్మళమాయను. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అడుగుతున్నాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నీ విశ్వాసం ఏమైంది? రక్షణ పొందుకున్న దినము నుంచి ఈ రోజు దాకా కూడా దేవా నీ పాద సన్నిధిలోనే మేము గడుపుతున్నామయ్యా. విశ్వాసం ఉంచి నా నామం పేరిట మీరు ఏది అడిగినా నాకంటే అధికంగా మీరు చేస్తారని మీరు చెప్పారు కదా. ఈరోజు నా పరిస్థితిని బట్టి నేను ఎవరెవరి సహాయం తీసుకుంటూ ఉన్నానేమో, కానీ నీ సహాయం తీసుకోకుండా నేను ఇహలోకపరంగా జీవిస్తున్నానేమో ప్రభా. మాకు జవాబు చెప్పి ఈరోజు మమ్మల్ని బలపరిచారని నువ్వు నేర్చుకోగలిగితే, నువ్వు తెలుసుకోగలిగితే నీ విశ్వాసం ఎక్కడా అని దేవుడు అడుగుతున్న మాటకు వెంటనే అయితే వారు భయపడి ఈయన గాలిని నీళ్లను ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి అని దేవుడు సెలవిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడ్డారు. దేనికి? మనం ఇక్కడ ఉండి కొట్టుకొని పోతామేమోనన్న ఆలోచనతో మనం అనుకున్నాం. కానీ ఈయన లేచి వాటిని గద్దించగానే అవి ఆయన మాటకు లోబడింది. అందుకు అవి లోబడ్డందుకు భయం వచ్చింది వాళ్ళకి. ఈయన ఎవరో అని వెంటనే ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపడ్డారు. ఈయన మాటలకు గాలి, నీరు అన్నీ లోబడుతుంది. ఈరోజు నువ్వు ప్రార్థన చేసిన అన్నీ నీకు లోబడే విధంగానే నువ్వు యథార్థ మార్గంలో ఉండి దేవుని అభిషేకంలో పొందుకొని దేవుళ్ళు నువ్వు నడిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కానీ అంతకంటే ముందు ఆయన నీలోనే ఉండాలి, నీతోనే ఉండాలి, నీ కుటుంబంలోనే ఉండాలి, నీ దోణిలోనే ఉండాలి, నీ విశ్వాసంలోనే ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా నీ పరిస్థితిని నువ్వు దేవుడికి వివరించినప్పుడు, దేవా నా ప్రార్థన సరిపోవట్లేదు తండ్రి, నా యొక్క మొర నీ దాకా చేరుతుందో లేదో కూడా నాకు తెలియట్లేదయ్యా, నా విశ్వాసం సన్నగిల్లిపోతుంది నా తండ్రి, నువ్వు దిగి వచ్చి నాకు సహాయం చెయ్యి ప్రభు అని ఆపద వచ్చి కొట్టుమిట్టాడుతున్న నీవు పరలోక తండ్రికి విజ్ఞాపన చేస్తే ఖచ్చితంగా ఆయన లేచింది సమస్య సద్దుమనగేలాగా నిమ్మళపరచు దేవుడు వెంటనే నీ విశ్వాసమును బట్టి నిన్ను దీవించబోతున్నాడు. కాబట్టి ఇటు విశ్వాసము ఈరోజు దేవుడు మనల్ని అడగకుండా ఈరోజు విశ్వాసములు వెలిగించబడిన వారముగా ఆ దేవదేవుని మనం మహిమపరుద్దాం. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడైన నా తండ్రి నీకు స్తోత్రములు. చక్కటి వాక్యముతో ఈరోజు ప్రభా మాతో మీరు మాట్లాడి బలపరిచినందుకు నీకు స్తోత్రము తండ్రి. అవునయ్యా నా దేవా, ఒకరోజు నువ్వు నీ శిష్యులతో కలిసి ప్రభా ఒక సరస్సులోనికి వెళ్ళాలని దోణి ఎక్కి నువ్వు కూర్చున్నప్పుడు ప్రభా వెంటనే కొంత దూరం వెళ్ళగానే తండ్రి గాలి చేత అలలు రేపబడి ప్రభా హయా తుఫానుగా మారినప్పుడు అలల చేత పట్టబడుతున్న ఆ దోణిలోనికి నీళ్లు వచ్చి చేరినప్పుడు వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళు చేసి వెంటనే ప్రభా నీ దగ్గరకు వచ్చి ప్రభా మేము నశించిపోతున్నామయ్యా అని నీ దగ్గర అడిగినప్పుడు నీ విశ్వాసం ఎక్కడా అని అదే పరిస్థితుల్లో నువ్వు అడగలేదు. మనుషులమైతే మేము అడుగుతాం ప్రభా, కానీ నువ్వు పరలోక తండ్రివై ఉన్నావు కాబట్టి ముందు సమస్యను నువ్వు గద్దించావు నాయన. ఈరోజు మేము కూడా మా సమస్యను గద్దించాలి. పరిస్థితిని చూడడమో, ఆ పరిస్థితికి కారణమైన వారిని వెతికి వారి మీదకి దండెత్తడమో, లేక మనుషులను ఆశ్రయించడమో చేయకూడదు నా యేసయ్య.
మేము మీ ఎదురుకు వచ్చి మీ సహాయమును కోరినప్పుడు వెంటనే నీవు పరిస్థితిని గద్దించి నిమ్మలపరిచి నీ విశ్వాసం ఎక్కడ అని అప్పుడు అడుగుతున్నారు దేవా. నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రము నా తండ్రి. నా విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు నువ్వు చేయగలవని మేము నమ్మగలిగితే నువ్వు కదిలి వచ్చే దేవుడివై ఆశీర్వాదాలు ఇచ్చు తండ్రివై ఉన్నావు దేవా. నీకు స్తోత్రములు తండ్రి. వాళ్ళు భయపడి నైనా ఈ ప్రకృతి మాట వింటుంది, గాలి నీరు ఆయన మాట వింటుంది, ఈయన ఎవరో అని వాళ్ళు ఆశ్చర్యపడే విధంగా మేము నీ శిష్యులలో లేము ప్రభా. ప్రకృతి కాదు కదా, మేము నిలిచి ఉన్న భూమి కూడా నీవు సృష్టిస్తే కలిగింది కనుక విశ్వసిస్తున్న వాళ్ళమై ఉన్నాం. కానీ తగిన సమయంలో మా విశ్వాసం పనిచేయడానికి సహాయం చేయండి. విన్న వాక్యాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ మిమ్మల్నే కనపరుస్తున్నాము తండ్రి. అయ్యా, ప్రపంచ దేశాల్లో మీది మీ హస్తంలో నడిపించి ఆశీర్వదించండి నాయన. శాంతి సమాధానంలో చేత నింపమని వేడుకుంటున్నాము. దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి, సువార్థికులను సేవకులను జ్ఞాపకం చేసుకోనండి. వారి పరిచర్యలను మీరు దీవించి మహిమ పొందండి నాయన. కూర్చబడుతున్న మందిరాలన్నీ తిరిగి యేసునామమున కట్టబడను గాక. అయ్యా, సంఘ విద్రోహక శక్తులన్నీ ప్రభా యేసునామమున మీ చేత మార్పు నందును గాక. రక్షణ లేని వారికి, మారు మనసు లేని వారికి నాయన రక్షణ మారు మనసు కలుగును గాక. దేవా, యవనస్తులను మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. దారి తప్పకుండా మీ నీతి మార్గంలో వారు జీవించడానికి, మిమ్మల్ని మహిమపరిచే త్రోవలలో ఉండడానికి సహాయం చేయండి. ఇంతవరకు ఎవరైతే సంతానము పొందుకోనకుండా తాను నెలల తరబడి సంవత్సరాల తరబడి మొరపెడుతున్నారు, అయ్యా నీకు వందనాలు. గర్భఫలము యెహోవాను గ్రహించు బహుమానమని నీవు సెలవిచ్చావే. ఆ బహుమానమును ప్రతి ఒక్కరు అందుకోవడానికి సహాయం చేయండి నాయన. సంతాన భాగ్యం నుంచి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా దేవా, నీకు స్తోత్రం. వివాహం కాని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వివాహ ద్వారములు తెరువమని ప్రార్థిస్తున్నాను. వివాహాలకు కావాల్సిన సర్వము సకలమును కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన. భార్యాభర్తల మధ్యలో శాంతి సమాధానము లేకుండా దుష్టుడైన వాడు దూరి అయ్యా అసమాధాన స్థితిని కలుగు చేస్తుండగా అట్టి దురాత్మ కార్యములు యేసు నామమున లయమైపోవును గాక. అపవాది శక్తిహీనుడై యేసు నామమున పాతాళముల బంధించబడును గాక. తండ్రి, మీకే వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నా యేసయ్య. నా దేవా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇదిగో ప్రభ, ఎండ వలన ఏ బిడ్డలు కూడా సోలిపోకుండా ప్రభ నీ హస్తములు ఆనాడు ఇజ్రాయేలీ ప్రజలకు మేఘస్తంభముగా తోడై ఉన్న విధముగా ఈనాడు ప్రభ అయ్యా నీ హస్తములు భద్రపరిచి ముందుకు నడిపించమని నీ హస్తాలకు మమ్మల్ని సమకూర్చుకుంటూ రాకడి వరకు నీ చిత్తమే మా పట్ల నెరవేర్చి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన నీ యొక్క పరిశుద్ధ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి నీ ద్వారా పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్లాడండి. ఈ వాక్యం ద్వారా ఈరోజు నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. నేను ఆదరించబడ్డాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయతో ఎవరికైనా ఈ వాక్యాన్ని పంపించదలుచుకుంటే మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ తర్వాత మీ సన్నిహితులకు కూడా ఈ వాక్యాన్ని పంపించి మీరు దేవుణ్ణి ఘనపరచమని ప్రార్థిస్తున్నా. ఇంతదాకా ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. అందరికీ ఈ వాక్యాన్ని షేర్ చేయండి. నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవా నీకే స్తోత్రం.